ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేస్తమా అందరూ బాగున్నారు కదా? మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నిజముగా మనం అందరం కూడా ఆరాధించే విషయంలో శుద్ధమైన హృదయంతో దేవుని ఆరాధిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ వాక్యం మనం చూసినట్లయితే చాలామంది కూడా దేవుణ్ణి ఆరాధించే సమయంలో అంటే ప్రార్థనకు వెళ్తాం. ప్రతి ఆదివారం మనం ప్రార్థనకు వెళ్తాం, చర్చిలో కూర్చుంటాం, వాక్యం వింటాము, లేకపోతే పాటలు పాడతాము, ఆరాధనలో ఏకీభవిస్తాం కదా. నిజంగా ఆరాధనలో ఏకీభవించే సమయంలో మన పాపములను ఒప్పుకోకుండా, హృదయ శుద్ధి చేసుకోకుండా ఆరాధిస్తూ ఉంటాం కదా. నేస్తమా, నీవు నీ పాపాలను కడుక్కోకుండా నీ పెదవులతో ఎంత ఆరాధించినా అది వ్యర్థమే. ఎందుకంటే అలాంటి ఆరాధన దేవుని యొద్దకు చేరదు. కాబట్టి మొదట నీ హృదయంలో ఉన్న అపవిత్రతను కడిగేసుకో. అప్పుడు నీవు నీ దేవుడని యేసుక్రీస్తును హృదయాంతరంగముల నుండి ఆరాధించగలుగుతావు. అప్పుడు మాత్రమే నీ ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా చేర్చబడుతుంది. నీ పాపములు కడిగివేయబడతాయి. నీవు పరిశుద్ధురాలుగా మార్చబడతావు. కాబట్టి నేస్తమా, మనము దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం, ఇంపైన సువాసనగా మనము ఉందాం. అంతేకాదు, దేవుణ్ణి హృదయాంతరంగాల నుండి దేవుణ్ణి ఆరాధిద్దాం, పరిశుద్ధంగా ఉందాం, పవిత్రంగా జీవిద్దాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.